ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 20 మే 2025. ఈరోజు ఎస్ఎస్డి టోకన్స్ అయితే 8 PM ఆన్ 9 PM లోపల ఎప్పుడైనా అయితే కౌంటర్స్ అనేది ఓపెన్ చేసి టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఈవినింగ్ 8 PM నుంచి 9 PM లోపల. అండ్ టైమింగ్స్ అనేవి కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. వర్షం పడుతుంది ప్రజెంట్. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ కూడా. ప్రజెంట్ దర్శనం టోకన్స్ ఎలా అంటే, రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే వేసుకోవాలి. క్యూ లైన్లో వేచి ఉండాలి. ఈవినింగ్ జనాలు అయితే 6 నుంచే క్యూ లైన్లో ఉంటున్నారు. కాబట్టి ప్లాన్ యువర్ సెల్ఫ్ అనమాట. వీలైనంత వరకు తొందరగా వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేవి 8 PM నుంచి 9 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. విష్ణునివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లో అయితే తిరుపతిలో టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఈ టోకన్స్ అనేవి తిరుమల.org అనే వెబ్సైట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఆ వెబ్సైట్లో అయితే లైవ్ స్టేటస్ అనేది టోకన్స్ ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయని మనకైతే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 21వ తేదీ దర్శనానికి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. 15,000 టోకన్లు అయితే ఉన్నాయి ప్రజెంట్. 21వ తేదీ దర్శనానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైం స్లాట్ ఉండే దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు ప్రజెంట్. సో కాబట్టి టోకన్స్ అనేవి తీసుకొని ఆ తర్వాత కొండపైకి వెళ్తే కొంచెం బెటర్. సర్వదర్శనం అయితే చాలా లేట్ అవుతుంది. మేబీ 24 hours దాకా అయితే పడుతుంది టైం అనేది. కంపార్ట్మెంట్లో అయితే వేస్తారు సర్వదర్శనానికి వెళ్తే. అక్కడ ఏంటంటే మనకి సర్వదర్శనం టైమింగ్ అనేది 24 hours బిలో అయితే వస్తుంది. ఆ తర్వాత రీఎంట్రీ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే. కాబట్టి రీఎంట్రీ తీసుకొని మళ్ళీ తిరుమల లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి మనకి దర్శనం టైమింగ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళచ్చు. దానికి చాలా టైం ప్రాసెస్ అయితే పడుతుంది. దానికంటే చాలా బెటర్ ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ అయితే తిరుపతికి వచ్చి 3 ప్లేసెస్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టోకన్స్ దర్శనం అయితే చాలా బెటర్. వీలైనంత వరకు ఒక 3 to 4 hours లేదంటే 5 to 6 hours లోపలైతే దర్శనం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. బేస్డ్ ఆన్ క్రౌడ్, అది ఎవరు చెప్పలేరు. క్రౌడ్ ఒకరోజు పెరగచ్చు, ఒకరోజు తగ్గచ్చు. కాబట్టి వీలైనంత వరకు టోకన్స్ అనేవి వేసుకొని కొండపైకి వెళ్తే కొంచెం బెటర్ అంతే. దర్శనం అనేది హ్యాపీగా జరుగుతుంది. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి లోకల్ టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఒకటి ఇస్కాన్ టెంపుల్, కపిల్ తీర్థం, అలాగా చాలా టెంపుల్స్ ఉన్నాయి. తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అండ్ శ్రీనివాసం, మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకలామాత టెంపుల్ కూడా ఉంది తిరుపతిలోనే. ఇంకా అవుట్కట్స్ విషయానికి వస్తే కాణిపాకం, ఆ తర్వాత కాళహస్తి, గోల్డెన్ టెంపుల్, ఇలా చాలా అవుట్కట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్ అయితే రెప్లికా టెంపుల్. అండ్ మనకి టీటీడీ భక్తి టీవీలో తిరుమల పొద్దున్న లైవ్ సాంగ్స్ అన్నీ వింటూ ఉంటారు కదా, తిరుమల దేవుడివి, వెంకటేశ్వర స్వామికి. ఆ షూటింగ్ అంతా ఇక్కడే చేస్తారు. ఈ టెంపుల్ అయితే విజిట్ చేసుకోవచ్చు. జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. అలిపిరి స్టెప్స్ మనకు ఉంటాయి కదా, అలిపిరి పాదాలు, అక్కడి నుంచి కొంచెం దగ్గర నియర్ బై అయితే ఉంటుంది. ఇదైతే కపిలతీర్థం సర్కిల్. ఇక్కడ శివుడు ఉంటాడు. అండ్ వీలైతే వెళ్ళి దర్శించుకోవడానికి ట్రై చేయండి శివలింగం. అండ్ ఎస్ఎస్డి టోకన్స్ విషయానికి వస్తే వీలైనంత వరకు క్యూలో వేచి ఉండి సాఫ్ట్ కాపీ లేదంటే ఆధార్ ఐడి ఏదన్నా తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో టైం స్లాట్ దర్శనం తీసుకుంటే కొంచెం బెటర్. దర్శనం అనేది చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు ఎలాగో తెలిసిందే, కొండపైన వన్స్ టైం స్లాట్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తిరుమలలో కూడా లోకల్ టెంపుల్స్ అనేవి చాలానే ఉన్నాయి. 6 ప్లేసెస్ ఉంటాయి. మిగతాది 7th ప్లేస్ ఏమంటే జపాలి అనమాట. దానికైతే బై వాక్ అయితే వెళ్ళాలి. వీలైతే ఆ టెంపుల్స్ కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ అయితే ఒకలామాత టెంపుల్. తిరుపతిలో బెంగళూరు హైవే వెళ్ళేటప్పుడు అయితే కనిపిస్తుంది. బెంగళూరుకి వెళ్ళే రోడ్ అనమాట ఈ టెంపుల్. అండ్ ఇప్పుడు చూస్తుంది అలిపిరి పాదాల పక్కన ఈ టెంపుల్ అయితే ఉంటుంది. కృష్ణుడు ఉంటాడు. ఈ కృష్ణుడి చుట్టూ గోమాతలు అయితే ఉంటాయి. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే పాలరాతితో కట్టిన
ఉంటుంది, కట్టినట్లే ఉంటుంది సేమ్. చూడండి వెళ్ళి వీలైతే. అండ్ గోవిందరాజస్వామి టెంపుల్ కూడా తిరుపతిలోనే ఉంటుంది, వీలైతే దర్శించుకోండి. ప్రజెంట్ మే అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ ఏమో సమ్మర్ ఉంటుంది, ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది. అది డిపెండ్స్ అనేది క్లైమేట్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఎవ్రీడే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు మీకు చూస్తుంది అయితే తిరుమల టెంపుల్. లార్డ్ బాలాజీ, వెంకటేశ్వర స్వామి, గోవింద రకరకాల నేమ్స్తో అయితే పిలుస్తారు కదా. శ్రీవారి సన్నిధి అనమాట ఇది దేవాలయం. అందరు ఇక్కడికి రావడానికి ఎంతోమంది భక్తులు అయితే వస్తారు. ప్రజెంట్ ఇది నైట్ టైం అవ్వడం వల్ల వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. పక్కనే కోనేరు ఉంటుంది, వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. కోనేరు పక్కన వరాహమూర్తి స్వామి దేవాలయం అయితే ఉంటుంది, ఆ టెంపుల్ కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఆపోజిట్లో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వరాహమూర్తి స్వామి టెంపుల్ అనమాట. మోస్ట్లీ అందరు విజిట్ చేసే ఉంటారు. వన్స్ దర్శన్ కంప్లీట్ అయిన తర్వాత అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అన్నదానం అని చెప్పి ఉంటుంది, వీలైతే ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వెంగబాంబ అన్నసత్రం అన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేసి ఉంటే చెప్పండి. అండ్ అఖండ జ్యోతి దగ్గరే టెంపుల్కి ముందరే అనమాట. ఇక్కడైతే మనకి భక్తి టీవీలో ఎస్విబిసి అండ్ ఛానల్లో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు, లైవ్ అనమాట ఇది. ఇక్కడ వాళ్ళు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారు కదా, అది ఈ టెంపుల్ పక్కనే ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి, టెంపుల్ పక్కనైతే ఉంటుంది. ఇక్కడ భరతనాట్యం ఇలాగైతే కొన్ని చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే కూర్చొని అందరు చూస్తూ ఉన్నారు. ఓకే.